వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోసుబొమ్మ సెంటర్లో సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికి ప్రచారం. రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ. సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. మొదటగా కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వినుకొండ పట్నం 18వ వార్డు బోసుబొమ్మ సెంటర్ నందు తొలి అడుగు, ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అధికారంలో ఉండి ప్రతి ఇంటి వారి సమస్యలు తెలుసుకోవడం దేశ చరిత్రలోనే ఇదే మొదటిగా ఉందని, రాష్ట్ర ప్రజల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజలను కలుసుకోవడం, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించడం జరిగిందన్నారు. సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియజేశారు. గైలైన్ బారీ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి బారిన పడి గుంటూరు శ్రేష్ఠ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి సావలపురం మండలం పోట్లూరు గ్రామానికి చెందిన చెరుకూరి ప్రణయ్ గోపి చికిత్స ఖర్చుల నిమిత్తం భారీగా ఖర్చవుతున్నందున స్పందించిన రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారు ముందుకు వచ్చారు. తమ వంతు సహాయంగా 55,000 రూపాయలను ఆ పేద విద్యార్థికి అందజేశారు. వెల్లటూరు రోడ్డులోని ఎలక్ట్రికల్స్ షోరూం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆ మొత్తాన్ని విద్యార్థి మేనమామకు అందజేశారు. సావలపురం మండలం కనుమలపూడి వద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరామర్శించి కుటుంబ సభ్యులను ధైర్యపరిచారు. వ్యక్తిగతంగా, ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ప్రమాదాల నివారణకు ఏం చేయాలో కూడా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావుతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదంలో కారు మంచికి చెందిన ఒకే కుటుంబం నుంచి 4 మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలవడం కలిసివేసిందన్నారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా మృతుల కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. బాధితుల్లో ఒకరికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందని, వారికి పార్టీ పరంగా వచ్చే బీమా పరిహారం వేగంగా వచ్చేలా చూస్తామన్నారు. వినుకొండ ప్రాంతంలో మేజర్ యాక్సిడెంట్ కావడం, ఒకే యాక్సిడెంట్ లో 4 దుర్మరణం పాలవడం చాలా బాధాకరం. కారు మంచికి చెందినటువంటి బొత్తుల బ్రహ్మయ్య అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 4, బొత్తుల బ్రహ్మయ్య, అంజమ్మ, నాగమూర్తమ్మ, ముత్యాలమ్మ, ఈ 4 కూడా ఆటోలో ఉండి వినుకొండ వస్తున్నప్పుడు ఎదురుగా వచ్చినటువంటి బోలారా వెహికల్ వచ్చి ఢీ కొట్టడంతో వర్షం పడతా ఉంది. యాక్సిడెంట్ జరగడం వల్ల 4 చనిపోవడం జరిగింది. అట్లాగే రెండో వెహికల్ లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇంజరీస్, 4కి ఇంజరీస్ తగిలినాయి. సో ఇట్లా ఈ మేజర్ యాక్సిడెంట్ కావడం చాలా బాధాకరం. ఈ రోజు యాక్సిడెంట్ నివారణకు, యాక్సిడెంట్లు తగ్గించడానికి అనే ప్రభుత్వం నుండి దీనికి చర్యలు చేపడతాం. అట్లాగే డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు కూడా, డ్రైవర్లు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు బండ్లు స్లిప్ అయ్యేటువంటి అవకాశం ఉంటది. అలాంటప్పుడు అతి వేగాన్ని తగ్గించుకొని వెహికల్ నడపడం వలన సేఫ్టీ ఉంటుంది. చాలా హృదయ విదారకంగా ఉంది, చాలా బాధగా ఉంది. ఆ కుటుంబ సభ్యులందరికీ, వాళ్ళకు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. అట్లాగే వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఈ చూస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది పరిస్థితి చూస్తే. అందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి బంధువులు 4, ఒకే కుటుంబంలో
నలుగురు చనిపోవటం అనేది చాలా బాధ కలిగించినటువంటి అంశం. మరో యాక్సిడెంట్ లో మరి బత్తుల సాంబయ్య మారెళ్ళవారిపాలెం తెలుగుదేశానికి కూడా ముఖ్య కార్యకర్త, బీసీ నాయక్, అతను కూడా వేరే రోడ్డు ప్రమాదంలో అతను చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు ఆ కుటుంబానికి శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఒక కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయం వాళ్ళకి అందిస్తాం. అలాగే తెలుగుదేశం సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళకి పార్టీ నుండి వాళ్ళకి ఇన్సూరెన్స్, వాళ్ళకి సభ్యత్వ ఇన్సూరెన్స్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. ప్రభుత్వం నుండి వాళ్ళకి ఏమైతే రావాలో అవి కూడా తప్పనిసరిగా వాళ్ళకి అందే విధంగా చేపడతాం. వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటాం. ఒకే రోజు మరి 5 దుర్మరణం పాలవడం అనేది విచారించదగ్గ విషయం. మరి ఈ యాక్సిడెంట్లు అనేవి కొంత స్వయంకృత అపరాధం, కొంత చూసినట్లయితే ఈ ఆటోలో ప్రయాణించేటప్పుడు కూడా ఓవర్లోడ్తో ప్రయాణిస్తున్నారు. ఇది పోలీసు వారి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కొంత అనుకోని రీతిలో జరుగుతుంది. నిన్న కూడా వర్షం పడతా కూడా అనుకోని రీతిలో యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి భక్తుల కుటుంబం, బీసీ సోదరులు వీరు కూడా అందరూ కూడా 5 కూడా బీసీ సోదరులు మరణించడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు వారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా రక్షణ సహాయంగా వారికి మట్టి దశల కింద ఆయన వ్యక్తిగతంగా కుటుంబానికి 10,000 రూపాయలు సహాయం చేశారు. ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారు తప్పనిసరిగా ఏదైతే టీడీపీ సభ్యత్వం ఉందో అదేవిధంగా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి పరిహారాన్ని కూడా వారికి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వారి కుటుంబంలో ఏదైనా చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారిని ఏ విధంగా ఆదుకోవాలనే ఆలోచన కూడా చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ, ఒకటే ఇది తప్పనిసరిగా పోలీసు వారు కూడా జాగ్రత్తగా ఈ ఆటోల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకొని యాక్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మనం అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 16 రోజుల పండుగ కార్యక్రమాన్ని స్వామివారికి వసంతోత్సవ సందర్భంగా ఆలయంలో మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పొంగళ్లు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని విశ్వమాత గో సంరక్షణ నిర్మాణాలను పరిశీలించి అభివృద్ధి చేసిన సేవలకు ప్రత్యేకంగా అభినందించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాజుల మాల్యాద్రి మాట్లాడుతూ, చారిత్రాత్మకమైన ఈ దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని దేవస్థానంలో భక్తులకు, సాధువులకు, పేదలకు ఈ రోజు నుండి దేవస్థానం నుండి వంట ఏర్పాటు చేసి ప్రసాదం పంపిణీ జరుగుతుందని తెలియజేశారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.